అయ్యప్ప దీక్షా కాలంలో సందేహాలు. ఇరుముడి అంటే ఏమిటి? దాని అంతరార్థం ఏమిటి? ఇరుముడి అంటే రెండు ముడులనియు ముడుపులని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగంలో నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరవత్తులు, సాంబ్రాణి, పత్తులు, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మపండు, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పై పెంకు నూరిన కొబ్బరికాయ 3 పెడతారు. రెండవ భాగంలో ప్రయాణానికి కావలసిన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వగైరాలు, రవికె, జాకెట్ పీసు ముక్కలు పెడతారు. భక్తి, శ్రద్ధ అనే 2 భాగములు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగమునందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర నుంచి శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికంగా ఉపయోగించే ద్రవములను పెడతారు. భక్తి, శ్రద్ధలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందన్న నిజానికి నిదర్శనంగా ఇరుముడిని ఓంకారం అనే త్రాటితో బిగించి కడతారు. ముద్ర సంచిలో గురుస్వామి గారు 3 సార్లు బియ్యం వేయటం వలన యాత్రా సమయంలో 3 విధములైన విఘ్నములు అనగా ఆదిదైవిక విఘ్నము, మెరుపులు, వర్షము, వడగండ్ల వంటివి, ఆది భౌతిక విఘ్నము, భూకంపములు, అగ్ని ప్రమాదములు, వరదలు వంటివి, ఆధ్యాత్మిక విఘ్నము, జడత్వము, భక్తి శ్రద్ధల సన్నగిల్లుట, కామక్రోధాది అరిషడ్వర్గములు చుట్టుముట్టుట అలను అతిక్రమించవచ్చునని భక్తుల నమ్మకము. ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి ఇరుముడి కట్టించుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని అంటారు. ఎందుకు? పరదేశయాత్ర వెళ్తున్న తన ఇంటిని, ఇంటిలోని వారిని సురక్షితముగా తాను తిరిగి వచ్చేంత వరకు కాపాడమని గ్రామ పొలిమేర దేవతను ప్రార్థించుటచే చర్యే ఇది. యాత్రకు బయలుదేరేవారు గుమ్మం వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రార్థించుకోగానే తన పరివార గణంలో ఒక గణమును మన ఇంటి ముంగిట మనము తిరిగి వచ్చే వరకు కాపలా కాయుటకు కేటాయించును. మనము శబరియాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత గుమ్మమయందు ఉన్న దేవతకు తిరిగి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి ఇంటి లోపలికి వెళ్ళవలెను. కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు పోయాలి? కొబ్బరికాయ పైన ఉండే 3 కన్నులు శివుని నేత్రాలుగా, కొబ్బరికాయ చుట్టూ ఉండే నిలువు చారలు విష్ణునామాలుగా కలిగి ఉండి శివకేశవులు అంశంతో పుట్టిన అయ్యప్పను కొబ్బరికాయలోని కొబ్బరిగా భావిస్తారు. కొబ్బరికాయలో నెయ్యి పోయడం అంటే సాక్షాత్ అయ్యప్పను అభిషేకించుట అని భక్తులు విశ్వసిస్తారు. ఎరుమేలి అనగా అర్థమేమి? ఎరిమేలిలో పేట తుళ్ళ ఎందుకు ఆడతారు? ఎరుమ అనగా పశువు, కొల్లి అనగా చంపటం. ఎరుమేలి వచ్చిన ప్రతి అయ్యప్ప భక్తుడు తనలోని పశురూపంలో ఉన్న అజ్ఞానం, అహంకారమును వదిలి పెట్టాలని అర్థం. మనిషిలోని యవ్వనం, భోగం, భాగ్యం, అందం ఇవేవి శాశ్వతం కావని, అయ్యప్ప శరణమే ముక్తికి మార్గమని, నాకు భవబంధాలు, భోగభాగ్యాలు కన్నా నీ నామమే గొప్పదని, భగవంతునిలో ఐక్యం కావాలని తనను తాను మరిచిపోయి స్వామి దింకత తోం అయ్యప్ప దింకత తోం అంటూ భక్తితో పరవశించిపోయి చేసే నృత్యమే ఈ పేటతుల్లి. అభిషేకం చేసిన తర్వాత నేతి కొబ్బరికాయను హోమగుండంలో ఎందుకు వేస్తారు? శరీరం అనే కొబ్బరికాయలో తన ప్రాణాన్ని నెయ్యిగా పోసి స్వామివారికి అర్పణ చేయడమే అభిషేకం యొక్క అంతరార్థం. అభిషేకించిన తర్వాత శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయడం అన్నమాట. భగవదనుగ్రహం కలిగించే 3 నియమములు ఏమిటి? ఆహార నియమం. దీక్ష సమయంలో తినవలసిన, తినకూడని ఆహారముల గురించి తెలుపును. ఆచార నియమం. దీక్ష సమయంలో చేయవలసిన, చేయకూడని పనుల గురించి తెలుపుట. విహార నియమం. దీక్ష సమయంలో చేసే నదీ స్నానములు, దేవాలయముల సందర్శన, సత్పురుషుల బోధనలను వినడం, సజ్జన సాంగత్యం మొదలగు వాటిని గురించి తెలుపును. ఈ 3 నియమములను పాటించిన వారికి దైవానుగ్రహం కలుగునని భక్తుల పూర్తి నమ్మకం. దీక్షలో ఒక్కో సంవత్సరమున స్వాములను ఒక్కో పేరుతో పిలుస్తారు. అవి ఏమిటి? మొదటి సంవత్సరం శరం కన్యస్వామి, 2వ సంవత్సరం కత్తి స్వామి, 3 గంట స్వామి, 4 గద స్వామి, 5 పెరుస్వామి, 6 జ్యోతిస్వామి, 7 రవిస్వామి, 8 చంద్రస్వామి, 9 వేలాయుధ స్వామి, 10 విష్ణుస్వామి, 11 శంకుస్వామి, 12 నాగస్వామి, 13 మురళిస్వామి, 14 పద్మస్వామి,
15 త్రిశూలం స్వామి, 16 కొండస్వామి, 17 ఓం స్వామి, 18 గురుస్వామి. శబరిమల ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఏమిటి? ఆ ధ్వజస్తంభముపై గుర్రపు బొమ్మ ఇవ్వటకు కారణమేమిటి? శబరిమల ధ్వజస్తంభంపై గుర్రపు బొమ్మ ఒక పరమార్థ తత్వము గలదు. స్వామివారు తురగ వాహన ప్రియుడు. దీనిని వాజివాహనం అని కూడా అంటారు. శ్రీ అయ్యప్ప స్వామి వారు రాత్రిపూటల ఈ హయమునెక్కి పరిసర ప్రాంతమంతయు తిరిగి దుష్టగ్రహములను ఆయా గ్రామం నందు ప్రవేశించకుండా కాపలా కాస్తారట. అయ్యప్ప స్వామి వారు తెల్లని అశ్వమెక్కి వన ప్రాంతమంతా తిరుగుతూ నడిచి వచ్చే తన భక్తులకు వన్యమృగములచే దుష్టగ్రహములచే ఎట్టి ఆపదలు కలుగునీయక అదృశ్య రూపుడై వారిని శబరిగిరి చేరుస్తారట. దీనిని హరివరాసనం పాటలో తురగవాసనం స్వామి సుందరాసనం అని వర్ణించారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.